ఈరోజు మనం హిబ్రూ పదాలు తెలుగులో అయితే నేర్చుకుందాం. 15 పదాలు మనం రోజు డైలీ యూజ్ చేసే పదాలు అయితే నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి తొద, ధన్యవాదాలు. ఇది నాతో కూడా మీరు పలకవచ్చు. రెండోసారి తొద అంటే ధన్యవాదాలు, కృతజ్ఞత చెప్పడానికి మనం అయితే యూజ్ చేస్తాం. 2 కెన్, అవును. కెన్ అంటే అవును, ఎస్ అనే పదంలో మనం అయితే యూజ్ చేస్తాం. లో అంటే కాదు, లో అంటే కాదు, మనం నో అని చెప్పడానికి అయితే యూజ్ చేస్తాం. షాలోమ్ అంటే షాలోమ్ అంటే నమస్కారం. త్రోత్ అని మనం గుడ్ బై, తర్వాత కలుద్దాం అనే సందర్భంలో యూజ్ చేస్తాం. బేవకాశ దయచేసి, బేవకాశ దయచేసి, ప్లీజ్ అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తాం. స్లిచ క్షమించండి, స్లిచ క్షమించండి, సారీ అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తాం. బొకెర్టో శుభోదయం, బొకెర్టో శుభోదయం, గుడ్ మార్నింగ్ అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తాం. లైలా టో అంటే గుడ్ నైట్ అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తాం. మయీం అంటే నీరు, మయీం అంటే వాటర్, మనకందరికీ తెలిసిందే. ఓచల్ ఆహారం, ఓచల్ అనే ఆహారం, మన ఫుడ్ అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ పదం వచ్చేసి లెచేం అంటే రొట్టె, లెచేం అంటే రొట్టె, బ్రెడ్ అయితే అన్ని మనం యూజ్ చేస్తాం. చావేర్ అంటే స్నేహితుడు, చావేర్ అంటే స్నేహితుడు, ఫ్రెండ్, స్నేహితుడు అని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొత్త పదం వచ్చేసి మిష్పచ అంటే కుటుంబం, మిష్పచ అంటే కుటుంబం, ఫ్యామిలీ, కుటుంబం, సభ్యులు అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఎలోహిం అంటే దేవుడు, ఎలోహిం దేవుడు, గాడ్ అనే సందర్భంలో మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అయినా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అంటే ఓపికతో ఉంటేనే మనం నేర్చుకోగలం. ఇంకోటి ఏంటంటే వీడియో చూసేటప్పుడు మనం ఒక నోట్ అయితే చేసుకోవడం బెటర్. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే హిబ్రూ వచ్చిన వారు ఎవరైనా తెలుగు వారు ఉంటే వారు వీడియో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.